దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అంటారు కొంతమంది దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ అంటారు. ఏంటి రెండిటికి ఏమైనా తేడా ఉందా? ఎందుకని కొంతమంది దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అంటారు, కొంతమంది దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమోషనల్ వాల్యూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మీరు ఇంపార్టెంట్ టు మీ అని చెప్పారో అక్కడ మీకు ఇమోషనల్ వాల్యూ అంటే మీకు కనెక్ట్ అయిపోయి ఉంటుంది, మీ మైండ్కి కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఇమోషనల్ వాల్యూ అని చెప్పేటప్పుడు దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ అని చెప్తారు. అది పర్సనల్గా కనెక్ట్ అయిపోయి ఇమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఇలా చెప్పేటప్పుడు చెప్తాం. అలాగే మీ ఒపీనియన్ చెప్పేటప్పుడు కూడా చెప్తారు. మీ ఒపీనియన్ మీరేమనుకుంటున్నారో చెప్పేటప్పుడు కూడా మనం దాన్ని ఇంపార్టెంట్ టు మీ అంటాం. ఇంపార్టెంట్ ఫర్ మీ అంటే బెనిఫిట్, మీకు దానివల్ల ఏదన్నా లాభం ఉండాలి. బెనిఫిట్ కానీ హెల్త్కి సంబంధించినవి కానీ వీటికి సంబంధించి మీరు ఇంపార్టెంట్ ఫర్ మీ అని చెప్పాలి. ఇంపార్టెంట్ టు మీ అంటే మీకు ఇమోషనల్గా అది కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అదే మీరు ఇంపార్టెంట్ ఫర్ మీ అని చెప్పారనుకోండి, మీకు అందులోంచి బెనిఫిట్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇది డిఫరెన్స్. ఇప్పుడు చూడండి, మై ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ డాష్ మీ. ఫ్యామిలీ అనేది మీకు ఇమోషనల్ కనెక్షన్, అది మైండ్కి కనెక్ట్ అయిపోయి ఉంటుంది, రిలేషన్షిప్ అది. సో మై ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అంటాం. మై ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అని చెప్పి అంటాం. రైట్. దిస్ జాబ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇదేంటి మీకు బెనిఫిట్. ఆ జాబ్ చేస్తేనే మీకు డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. జాబ్కి మీ ఇమోషనల్ కనెక్షన్కి సంబంధం ఉండదు. జాబ్ వేరే, మీ మైండ్ కనెక్షన్ వేరే. కాబట్టి మీకు జాబ్ వల్ల ఉపయోగం ఉంది. ఫర్ మీ, దిస్ జాబ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నాకు ఇంపార్టెంట్ చాలా, ఎందుకంటే నాకు ఇది బెనిఫిట్ వస్తుంది. రన్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ డాష్ మీ. రన్నింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీ హెల్త్ డెవలప్ అవుతూ ఉంటుంది. రన్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. రన్నింగ్ అనేది మీకు ఇమోషనల్ కనెక్షన్ అనేది ఉండదు. రన్నింగ్ అనేది దానివల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మీకు బెనిఫిట్ వచ్చిందో మీరు ఫర్ మీ అని చెప్పాలి. రైట్. లర్నింగ్ జర్మన్ ఈజ్ డాష్ ఫర్ మీ. నేను జర్మనీ నేర్చుకుంటే నాకు మంచి ఉద్యోగాలు వస్తాయి. జర్మనీ కంట్రీలో నాకు బాగా డెవలప్మెంట్ అయి ఉంటుంది అది. సో లర్నింగ్ జర్మన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. రైట్. దిస్ ఫోటో ఈజ్ డాష్ ఫర్ మీ. ఫోటో అనగానే మీ చిన్నప్పటి జ్ఞాపకాలు, ఎమోషన్స్, కనెక్షన్స్ అన్నీ గుర్తుకొస్తాయి. దిస్ ఫోటో ఈజ్ ఇంపార్టెంట్ టు మీ. రైట్. ఇక్కడికి రండి. షీ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ. ఇవి నాకు బాగా కనెక్ట్ అయిపోయి ఉంది మైండ్లో. ఇమోషనల్గా నేను ఆవిడతో అటాచ్ అయిపోయాను. అదే కనుక మీరు షీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ అని చెప్పారనుకోండి, మీకు ఆవిడ వల్ల ఏదో బెనిఫిషియల్ ఉందన్నమాట. బెనిఫిట్ వస్తుంది మీకు. దానివల్ల మీకు ఏదో ఒక మనీ వస్తూ ఉంటుంది. ఆ విధంగా చెప్పడానికి మనం టు అనేది ఫర్ అనేది మనం వాడుతూ ఉంటాము. వాడుతుంటాం. కాబట్టి టు అని ఎప్పుడు వాడతాం? మీరు ఇమోషనల్గా కనెక్ట్ అయిపోతే, లేకపోతే మీ ఒపీనియన్ చెప్పడానికి, ఒకటి ఎట్లా ఉంది అని చెప్పడానికి. రైట్. ఇప్పుడు ఒపీనియన్ అంటే దిస్ లుక్స్ నైస్ టు మీ. ఇది నాకు చాలా అందంగా కనబడుతుంది. మీ ఒపీనియన్ దిస్ లుక్స్ నైస్ టు మీ. అట్లా ఒపీనియన్ కూడా చెప్తారు. కాబట్టి టూ వచ్చేసేమో ఒపీనియన్ కానీ, తర్వాత మెంటల్లీ కరెక్టెడ్ కానీ, ఇమోషనల్ కానీ. ఫర్ వచ్చేసి బెనిఫిట్, హెల్త్ కానీ, మీ డెవలప్మెంట్ కానీ, దానికోసం మనం చెప్తాం అన్నమాట. రైట్. ఇది ఈరోజు మన క్లాసు. మనం ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, మనకి మండే నుంచి 25th ఆగస్టు నుంచి మనకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈవినింగ్ 7 to 8. మీరు ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, మీ ఇష్టం. నా వీడియోస్ అందరూ మీరు చూసి నా దగ్గర నేర్చుకోవాలనుకుంటే కనుక జాయిన్ అవ్వండి. రైట్. మీకు నాకు కనుక ఫోన్ చేస్తే ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. గుడ్ డే టు యూ ఆల్.